సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. సెబీ మరియు ఐఎఫ్ఎస్సిఏ గుర్తించిన కేటగిరీ 1, కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టి అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులు ఇకపై పాన్ పొందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారుల ఆన్ బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేసి గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో అనుసరణ భారం తగ్గి భారత ఆర్థిక సేవల రంగంలో విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ జూలై బులెటిన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచింది. దేశీయ డిమాండ్, పారిశ్రామిక మరియు సేవల రంగాల స్థిరమైన వృద్ధి ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చాయి. ఇటీవల విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం పునరుద్ధరించబడుతుందని ఆర్బీఐ పేర్కొంది. పిఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధనల ప్రకారం ఎన్పీఎస్ సేవల కోసం నియమించిన థర్డ్ పార్టీ సంస్థల తప్పిదాలకు కూడా సంబంధిత పెన్షన్ ఫండ్ మేనేజర్ పూర్తి బాధ్యత వహించాలి. దీంతో చందాదారుల ప్రయోజనాలకు మరింత రక్షణ లభిస్తుంది. అలాగే పెన్షన్ రంగంలో కొత్త సాంకేతిక సేవలను సురక్షితంగా పరీక్షించేందుకు రెగ్యులేటరీ శాండ్ బాక్స్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. ఈ మార్పులు ఎన్పీఎస్ సేవల నాణ్యతను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం లక్ష్యంగా తీసుకొస్తున్నాయి. ఎన్పీసీఐ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా యూపీఐ ద్వారా చిన్న మొత్తాల చెల్లింపులు చేసే కొత్త ఆఫ్లైన్ ఫీచర్ను అభివృద్ధి చేస్తుంది. ఈ వ్యవస్థ ఎన్ఎఫ్సి టెక్నాలజీ ఆధారంగా పనిచేసి మొబైల్ మరియు వ్యాపారి పిఓఎస్ పరికరం రెండు ఆఫ్లైన్ లో ఉన్న చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రారంభ దశలో సుమారు 2000 వరకు లావాదేవీలకు ఈ సదుపాయం అందుబాటులోనికి వచ్చే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, మెట్రో సొరంగాలు, విమాన ప్రయాణాల వంటి నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు సులభంగా చేయవచ్చు. ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని కోట్లాది ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. సభ్యులు తమ ఖాతాల్లో వడ్డీ జమ అయిందో లేదో ఈపీఎఫ్ఓ పాస్బుక్ పోర్టల్, ఉమంగ్ యాప్, ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ సేవల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. వడ్డీ వివరాలు ఇంకా కనిపించకపోతే కొద్ది రోజులు వేచి చూడాలని, ఎందుకంటే ఖాతాల్లో దశల వారీగా అప్డేట్ అవుతున్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఫిన్టెక్ సంస్థ క్యాష్ ఫ్రీ పేమెంట్స్ కొత్తగా చేరే వ్యాపారుల కోసం 2027 మార్చి వరకు 0% పేమెంట్ గేట్వే ఫీ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్రయోజనం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు, లావాదేవీ పరిమితులకు లోబడి ఉంటుంది. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు మరియు కొత్త వ్యాపారుల డిజిటల్ చెల్లింపు ఖర్చులను తగ్గించి ఆన్లైన్ వ్యాపారులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ట్యాక్స్ అథారిటీ చెక్ లిస్ట్ ఫర్ జూలై 2026 పేరుతో వస్తున్న నకిలీ ఈమెయిల్లపై పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫిషింగ్ ఈమెయిల్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చి అటాచ్మెంట్లు తెరవాలని లేదా లింకులపై క్లిక్ చేయాలని ప్రలోభ పెడతాయి. అధికారిక పన్ను శాఖ ఈమెయిల్లు సాధారణంగా @incometax.gov.in, @gov.in లేదా @nic.in డొమైన్ల నుంచే వస్తాయి. అనుమానాస్పద ఈమెయిల్లోని లింకులు లేదా ఫైళ్లను తెరవకుండా ఎలాంటి చర్య తీసుకునే ముందు ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో నోటీసు నిజమైందో కాదో ధృవీకరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ను తాత్కాలికంగా తొలగించింది. నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ సమయంలో ప్రశ్నపత్రాల లీకేజ్లు, దుర్వినియోగాన్ని అరికెట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటికే టెలిగ్రామ్ ఉపయోగిస్తున్న వారికి సేవలు కొనసాగించినప్పటికీ కొత్తగా యాప్ ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే విధంగా యాపిల్ యాప్ స్టోర్ కూడా యాప్ ను తాత్కాలికంగా తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత 2 ఏళ్లలో అశ్లీల కంటెంట్ ప్రసారం చేయడం, ఐటీ చట్టం మరియు ఇతర నిబంధనలను ఉల్లంఘించడం కారణంగా కేంద్ర ప్రభుత్వం 50 ఓటీటీ ప్లాట్ఫామ్లను డిజేబుల్ చేసింది. దీంతో ఆయా ప్లాట్ఫామ్లలో కంటెంట్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. అన్ని ఓటీటీ సేవలు 2021 ఐటీ నియమాలు మరియు వర్తించే చట్టాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు ఆలస్యం అయినప్పుడు కొనుగోలుదారులకు ముందుగా లీగల్ నోటీస్ పంపడం సమర్థవంతమైన తొలి చర్య. నిర్దిష్ట గడువులో చెల్లింపు జరగకపోతే ఎంఎస్ఎంఈ సమాధానం ద్వారా ఫిర్యాదు చేసి బకాయిలతో పాటు చట్టం ప్రకారం వడ్డీని కూడా క్లెయిమ్ చేయవచ్చు. సరైన ఇన్వాయిస్లు, ఒప్పందాలు, ఇతర పత్రాలను భద్రంగా ఉంచుకోవడం ద్వారా బకాయిల వసూలు ప్రక్రియ వేగవంతం అవుతుంది. అప్పీల్ అధికారి స్వతంత్రంగా అంశాలను పరిశీలించకుండా అసలు ఆదేశాన్ని యథాతథంగా కాపీ పేస్ట్ చేసి ఉత్తర్వులు ఇవ్వడం చట్టబద్ధం కాదని రాజస్థాన్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇలాంటి తీర్పు అప్పీల్ వ్యవస్థ ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులు అమలును తాత్కాలికంగా నిలిపివేసి అప్పీల్ అధికారిని వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్సాల్వెన్స్ ఎకోసిస్టమ్ పేరుతో దివాలా పరిష్కార ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చే సమగ్ర డిజిటల్ వేదికను రూపొందిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా దివాలా ప్రక్రియలో పాల్గొనే అన్ని భాగస్వాములు ఒకే వేదికపై సమాచారాన్ని పంచుకొని ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించగలరు. ఈ వేదికను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు MCA సంబంధిత భాగస్వాముల నుంచి సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్ బోర్డ్స్ GST కార్యకలాపాలను ఫేస్లెస్ విధానంలోనికి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. తొలి దశలో GST రిఫండ్ ప్రక్రియను పూర్తిగా ఫేస్లెస్ చేసి ఆ తర్వాత దశల వారీగా ఇతర GST సేవలను కూడా పూర్తిగా ఆన్లైన్ లో నిర్వహించేలా చర్యలు చేపట్టనుంది. ఈ మార్పుతో పన్ను చెల్లింపుదారులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి పారదర్శకత పెరగడంతో పాటు అనుసరణ ప్రక్రియ మరింత సులభం కానుంది. తగిన కారణాలు నమోదు చేయకుండా వెనుక తేదీ నుంచి GST రిజిస్ట్రేషన్ రద్దు చేయడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పన్ను అధికారులు స్పష్టమైన కారణాలు తెలియజేసి పన్ను చెల్లింపుదారునికి సరైన అవకాశం ఇచ్చిన తరువాతే ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో సంబంధిత GST రద్దు ఉత్తర్వులను రద్దు చేసి కేసును తిరిగి పరిశీలించాలని ఆదేశించింది. తగిన కారణాలు నమోదు చేయకుండా GST రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడం చట్టబద్ధం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. GST రిజిస్ట్రేషన్ రద్దు వల్ల వ్యాపారం ఇన్వాయిస్లు జారీ చేయడం, ITC ప్రయోజనాలు పొందడం వంటి కార్యకలాపాలు నిలిచిపోతాయని, ఇది వ్యాపారానికి ఆర్థిక మరణంతో సమానమని కోర్టు పేర్కొంది. పన్ను అధికారులు స్పష్టమైన కారణాలతో సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ మాత్రమే ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.